మంచిగా పండిన మ్యాంగోని ఒక దాన్ని మనం తీసుకుని అందులో ఉండే టెంకని గుజ్జుని మనం బౌల్లో తీసుకుంటున్నాం. టెంకకి ఉన్న రసాన్ని కూడా మనం చేత్తో అట్లా పిండేస్తే పూర్తిగా మ్యాంగో జ్యూస్, ప్యూర్ జ్యూస్ మనకి సిద్ధమవుతుంది. ఆ మ్యాంగో జ్యూస్ పక్కన పెట్టుకుంటాం. ఈ పాలు కారే కొబ్బరిని ఉపయోగిస్తే చాలా స్పెషల్ టేస్ట్ అన్నమాట. ఇది మ్యాంగో నుంచి తీసిన రసాన్ని ఈ మిక్సీ జార్లో వేసి ఈ రెండుటిని మెత్తగా నలిగేటట్లు మిక్సీ వేయటం జరిగిందనమాట. మూత తీసి అందులో 2 టేబుల్ స్పూన్లు తేనె వేసేసి మరొక్కసారి తేనె మామిడి రసంతో కలిసే విధంగా తిప్పవలసి ఉంటుంది. ముందుగా ఫ్రెష్ జీడిపప్పు ముక్కలు అలాగే ఫ్రెష్ బాదం పప్పు ముక్కల్ని గ్లాసులో అడుగున వేసి కొద్దిగా యాలకుల పొడి అడుగున వేసేసాం. దానిపైన మ్యాంగో షేక్ మనం పోసాం. కొంత పోసిన తర్వాత మళ్ళా కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని బాదం పప్పు ముక్కలు 2-3 లేయర్స్ లో ఇవి కనపడుతూ మ్యాంగో షేక్ చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట.